హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రాష్ట్రంలో పేదవాడు బతకాలంటే చాలా కష్టంగా తయారైపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు లేవు, బాటలు లేవు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉండగా జనాలకు ఆ పథకం ఈ పథకం అందించేవాడు. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మధ్యతరగతులు చదివించుకోలేక ఇబ్బందులు పడుతూ చాలా బస్టు పెట్టిపోయే పరిస్థితికి దిగజార్చి పారేశారు ఈ కూటమి ప్రభుత్వం సభ్యులు. వీళ్ళు చెప్పిన అబద్ధాలు, వీళ్ళు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి ముందుకు బావు. ప్రజలు గమనించుకోండి. ముందు ఇప్పటికే చాలా అవస్థలు పడుతున్నాం. ఫిజిక్స్ కన్నారు, ఏదీ లేదు. మంచి మానవత్వం లేకుండా ఏది పడితే అది ఇది చేస్తున్నారు. పిల్లల జీవితాలతో కూడా లాస్ట్కి ఆడుకున్నారు వీళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయింది సంకనాకిచ్చి. నా బాధల్లో ఒకటే, ఈ పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు ఇక్కడ కాకపోతే ఇతర దేశాలైనా పోయి చేసుకోవచ్చు, బతకొచ్చు. కానీ పిల్లల చదువుల మీద దెబ్బ కొట్టారు వీళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం నాశనం చేశారు. గవర్నమెంట్గా ఈ 7 నెలలు 8 నెలల కాలంలో పూర్తి ఫెయిల్యూర్ అయిపోయింది. ఇది ఒక నిదర్శనం. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, జనాల్లోకి పంపించండి. ముందు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.